ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే మనం కలర్స్ గురించి అంటే కలర్ వేరియేషన్స్, కలర్ అడ్జస్ట్‌మెంట్స్ గురించి మనం ఒక పర్టిక్యులర్ ఇమేజ్ అనేది మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం కలర్స్‌లోని మనం ఎలాగా దాని తాలూకా వేరియేషన్ అనేది మనం తీసుకోవాలని చెప్పేసి డిపెండ్ ఆన్ ద ఫొటోస్ బట్టి మనం అక్కడ ఏం చేయాలంటే అది ఎంతవరకు మనకి కలర్ అడ్జస్ట్మెంట్స్ మనకి రిక్వైర్డ్ అవుతాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమేజ్లో మనకి ఏంటంటే ఇది బాగా లైట్ అయిపోయింది. సో ఇక్కడ మనం సో ఇక్కడ ఇమేజ్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ నేను జూమ్ చేసుకున్నాను. సో జూమ్ చేసుకుంటే నాకు ఏమైందంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫేసెస్ మీద గ్రీన్ కలర్ అనేది బాగా డామినేటివ్గా ఉంది. సో ఇలాగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ మనకి కలర్ బ్యాలెన్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కలర్ బ్యాలెన్స్లో మనం ఏం చేయవలసి ఉంటుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులోని గ్రీన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్కి ఆపోజిట్ కలర్ అంటే మెజెంటా కలర్ని మనం ఇక్కడ దాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అందులో కావాలనుకుంటే రెడ్ని మనం మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సియాన్ కలర్ అనేది మనం మిక్స్ చేసుకోవచ్చు. సో సియాన్ కలర్ అనేది ఏంటంటే ఇంచుమించు మనకి గ్రీన్ లాగా వస్తుంది కాబట్టి దాని వైపు వెళ్లకుండా ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్లూయిష్ అంటే బ్లూనెస్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా ఏవైనా మనకి రిక్వైర్డ్ ఉన్నది అంటే సో కలర్ని మనం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫోటోలో ఆల్మోస్ట్ మనకి గ్రీన్ డామినేషన్ అనేది మనకి ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్కి వెళ్తాను. సో ఇమేజ్లో బ్రైట్నెస్ వాల్యూని నేను ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కాంట్రాస్ట్ వాల్యూ ఏమైనా కావాలా లేదు అంటే దాన్ని ఏమైనా మనం రెడ్యూస్ చేసుకోవాలా అనేది డిపెండ్ ఆన్ ద ఫుటేజ్ బట్టి మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను నాకు కర్వ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కర్వ్స్లో ఏం చేస్తానంటే నేను ఇక్కడ నాకు ఈ డౌన్ లైన్లో డార్క్ కలర్ ఉంటుంది, దీన్ని ఇక్కడ కొంచెం డార్క్ చేసి బాటమ్ని ఇక్కడ అప్ వాల్యూలో ఏం చేస్తానంటే కాస్త లైట్ కలర్ అనేది ఇస్తానన్నమాట. అంటే మనం చూసుకోవాలి సో ఎంతవరకు మనకు అది యూజ్ అవుతుంది అనేది కూడా, ఎందుకనంటే ఇక్కడ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి ఆ ఇమేజ్ యొక్క దీన్ని బట్టి కూడా నాకు ఆ షేడింగ్ అనేది ఆటోమేటిక్గా మనకి మారిపోద్ది అన్నమాట. సో అందుకని ఏంటంటే మనం చూసుకోవాలి అంటే వెదర్ ఆ ఇమేజ్కి అది సూటబుల్ అవుతుందా లేదా అనేది మనం కలర్ని అడ్జస్ట్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ కలర్ అనేది ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఓకే, సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కొన్ని ప్రీ డిఫైన్ కూడా ఉంటాయి. సో ఒకవేళ అదేమైనా మనకు అవసరం పడితే వాటిని మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో అదే అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి
ఇక్కడ ఏం చేస్తామంటే మనం లెవెల్ అనే ఆప్షన్కి మనం వెళ్తాం. సో లెవెల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లైట్ నుండి నేను కొంచెం డార్క్ కలర్కి నేను పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ లైటింగ్ తాలూకా ఇంటెన్సిటీని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇలాగ మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇవన్నీ కాకుండా మళ్ళీ నాకు ఇది నార్మల్ ఇమేజ్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే హిస్టరీ బ్రష్ టూల్ అనేది మనం పెట్టుకుంటాం. సో ఇక్కడ చూసారా, మనం ఎప్పుడైతే హిస్టరీ బ్రష్ టూల్ పెట్టుకున్నామో ఇక్కడ ఒరిజినాలిటీ అనేది మనకు వచ్చేసింది. ఓకే, అంటే ఇంత మనం మార్చింది కూడా మనకి రీసెట్ అవుతుంది ఒకవేళ మనకి అది కరెక్ట్గా లేదు అనుకుంటే. ఓకే, సో ఇక్కడ మన ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఏంటంటే హెచ్డిఆర్ఐ ట్యూనింగ్స్ అని ఉంటుంది. అది మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ హెచ్డిఆర్ఐ ట్యూనింగ్స్లో ఏంటంటే మనం ఏవి కూడా సెర్చ్ చేయక్కర్లేదు, అదే ఇక్కడ సెర్చ్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మనకి రకరకాల ట్యూనింగ్స్ అనేది ఉంటుంది. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ మోడ్లో మనకు కావాలో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఆ రకంగా మనకేమవుతుందంటే కలర్ అనేది ఆటోమేటిక్గా మనకి అడ్జస్ట్ అవుతుంది. అదేంటంటే కొన్ని మనకి సూట్ అవుతుంది, కొన్ని మనకి సూట్ అవ్వు. ఇట్స్ డిపెండ్ ఆన్ ద పిక్చర్ బట్టి. అంటే ఈ పిక్చర్ అయితే మనం ఏం చేస్తామంటే ఎక్కువగా కలర్ బ్యాలెన్స్ అంటే Ctrl+B. సో Ctrl+Bలో మనం చేయవలసింది ఏంటంటే ఏ కలర్ అయితే డామినేటివ్గా ఉందో ఆ కలర్ని మనం రివర్స్ కలర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. సో దాని మీద మిగతా అదర్ కలర్స్ని మనం అప్లై చేసుకుంటే ఆ టోటల్ కలర్ ఏదైతే ఉంటుందో దానిది అది నాకు పోతుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ అలాగే డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయన్నమాట, అంటే ఆప్షన్స్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద ఆప్షన్స్ బట్టి అక్కడ మనకి క్రియేట్ అవుతాయి. ఇక్కడ టోన్స్ అని చెప్పేసి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయకుండానే చిన్న అడ్జస్ట్మెంట్లో నాకు ఇది అంతా కూడా లెవెలింగ్ అవుతుంది అనమాట. అంటే ఈజీగా మనం కలర్ని మనం మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. సో ఈ ఇమేజెస్ అయితే మనకి ఇలా ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ మనకి నేను ఇక్కడ ఒక ఇమేజ్ని నేను ఇక్కడ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ అనే దాన్ని ఇక్కడ నేను యాడింగ్ చేస్తున్నాను. చూసారా, బ్రైట్నెస్ యాడింగ్ చేయగానే నాకు ఇలా ఉన్నది ఇలాగా మనకు వచ్చింది. ఓకే, సో అలాగే కాంట్రాస్ట్ లెవెల్ అనేది మనం యాడ్ చేస్తే ఒకలా ఉంటుంది, దాన్ని రెడ్యూస్ చేసుకొని వెళ్తే మరొకలా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఈ రకంగా ఇది బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ మనం ఇలాంటి ఇమేజ్లో మనం చేసుకుంటే మనకి ఈ రకంగా ఉంటుంది. సో అలా కాకుండా మనం ఇమేజ్లో లెవెల్ అని ఉంటుంది, అంటే Ctrl+L. సో ఈ Ctrl+L అనేది మనం తీసుకుంటే సో ఇక్కడ చూడండి, ఇందులో లైటింగ్ తాలూకా ఇంటెన్సిటీని పెంచుకుంటున్నాను. లైటింగ్ తాలూకా ఇంటెన్సిటీని ఇక్కడ నేను పెంచుకున్నాను. సో లైటింగ్ తాలూకా ఇంటెన్సిటీ నేను పెంచుకున్న తర్వాత నేను ఇక్కడ ఎడిట్లోకి వచ్చి ఫేడ్ లెవెల్ అని మనకు ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇందులో మళ్ళీ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మల్టిప్లై అయితే మనకు ఒకలాగా, లైటింగ్ అయితే మనకి మరొకలాగా, సో అలాగే ఇక్కడ మనకి సాఫ్ట్ లైట్ అయితే మనకి ఒకలాగా. అంటే డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి మనకి ఇక్కడ ఏది మనం అప్లై చేసుకోవాలో మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైటింగ్ పెట్టుకున్నాను. ఈ లైటింగ్లో ఒపాసిటీ శాతాన్ని నేను ఒక 70% నేను తగ్గించాను, లేదంటే ఇలా 60%. సో అప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ తాలూకా లెవెలింగ్ అనేది మనకి లెవెల్లో మనకి ఇలా కనిపిస్తుంది. అంటే ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటే ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో కర్వ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ కర్వ్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ డౌన్ లైన్ అంతా కూడా డార్క్ కలర్, అప్ లైన్ అంతా కూడా లైట్ కలర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నేను ఇలా డౌన్ లైన్ చేశాను అనుకోండి, అంటే ఇక్కడ చూసారా షాడో అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని దీన్ని ఇలాగా చూసారా నాకు ఇక్కడ లైటింగ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో అంటే అది మనం అది డిపెండ్ ఆన్ ద మరీ మనకి అది ఎంతవరకు కావాలో అంతవరకు మనం పెట్టుకోవాలి. సో అదొకటి చూసుకోవాలి. అలాగే ఇక్కడ కలర్ బ్యాలెన్స్ తాలూకా లైటింగ్ కూడా మనం ఎంతవరకు కావాలో దాన్ని సెట్ చేసుకొని దాని తాలూకాది బెండింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ కర్వ్స్ అనేది ఈజీగా మనకి ఆ షాడో పార్ట్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ అవుతుంది మెయిన్ ఇమేజ్లో. ఓకే, సో అది ఈ యొక్క ఎఫెక్ట్ తాలూకా యూజ్. ఇంకా ఎక్స్ప్లోజ్ అనేది ఉన్నది అంటే సో ఇమేజ్లో నాకు ఏమైనా లైటింగ్ పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను ఎక్స్ప్లోజ్ అనే ఆప్షన్ని నేను తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఎక్స్ప్లోజ్ అనే వాల్యూని ఇక్కడ చూసారా. సో ఇక్కడ నాకు ఎక్కడ కావాలంటే అక్కడే. సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది తీసుకుంటే ఇప్పుడు అది ఏం చేస్తుంది ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే అదేం చేస్తారు మనకి ఏ పార్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలా అనేది ఫస్ట్ అది ఏం చేస్తుంది ఏ పార్ట్కి ఆ పార్ట్ డిఫైన్ చేస్తుంది. సో డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఈ ఫేస్ పార్ట్ ఒక్కటే కావాలి. ఓకే, సో ఈ ఫేస్ పార్ట్ ఒక్కటే నాకు కావాలనుకోండి. సో ఈ పార్ట్ని మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ చూసారా వేరే వేరేగా మనకు అది సెలెక్షన్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే చూసుకోవాలి. అంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరియేషన్ ఏమైనా పెట్టుకున్నాను అనుకోండి. సో వైబ్రెన్స్లోకి వెళ్తే నేను వైబ్రెన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఆ వైబ్రెన్స్ అనేది ఏంటంటే ఓన్లీ ఆ పార్ట్ వరకే నాకు చేంజెస్ వస్తుంది అనమాట. అర్థమవుతుందండి. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ద అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ పార్ట్ అయితే మనం కావాలనుకుంటామో ఆ పార్ట్ని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పార్ట్ అనేది మనకి అక్కడ ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకేనండి. సో ఆ తర్వాత ఇక్కడ మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి హ్యూ అండ్ సాచురేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది మనకి ఇక్కడ ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ ప్యాడింగ్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ తీసుకున్నాను అనుకోండి. రెడ్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సాచురేషన్ లెవెల్ రెడ్ ఒక్కటే యాడ్ అవుతుంది చూడండి, ఇంకేమీ యాడ్ అవ్వదు. అలాగే రెడ్లో లైటింగ్ అనేది నేను డ్రై చేస్తున్నాను చూసారా, ఆ రెడ్ కలర్ ఒక్కటే మనకి డ్రై అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ తీసుకున్నాను అనుకోండి, ఈ గ్రీన్లో బ్రైట్నెస్ పెంచితే గ్రీన్ ఎక్కడైతే ఉందో ఆ పార్టే నాకు బ్రైట్నెస్ పెరుగుతుంది, మిగతా పార్ట్ నాకు అది పెరగదు అనమాట.
సో ఇలాగా మనం ఏం చేస్తామంటే మనం పిక్చర్లో అంటే మనం ఫస్ట్ ఏంటి తీయాలంటే ఇమేజ్ మనకి క్వాలిటీగా ఉండాలి. అంటే అన్ని రకాల అడ్జస్ట్మెంట్స్కి మనకి అడ్జస్టబుల్ అయ్యేటట్లాగా ఉంటే సో మనం ఇక్కడ వర్క్ అనేది ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ అని ఉంటుంది. సో ఇమేజ్ అంతా కూడా మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ అనేది లైట్ చేస్తాను, అంటే కొంచెం హెవీగా ఇవ్వాలనుకున్నాను. సో ఎల్లో కలర్ కాస్త తగ్గిస్తున్నాను. అలాగే ఇక్కడ గ్రీనిష్ లెవెల్ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇది ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎడిట్లోకి వచ్చి ఫేడ్ బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళి ఇక్కడ నేను దీన్ని సాఫ్ట్ లైట్ అనేది పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే నేను సాఫ్ట్ లైట్ పెట్టుకున్నానో ఇమేజ్ అనేది నాకు అపియరెన్స్ మనకి అంటే ఇక్కడ చూసారా ఇందులో ఏమైంది, రెడ్ కలర్ తాలూకా డామినేషన్ అనేది తగ్గింది. ఓకే, సో ఈ రకంగా మనకి ఏంటంటే ఇక్కడ మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఒక్కొక్క ఇమేజ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటో ఫిల్టర్ తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఫోటో ఫిల్టర్లో ఏంటంటే డిపెండ్ ఆన్ ద స్కిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే క్యాన్సిల్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకుంటాను. ఈ క్విక్ సెలెక్షన్ టూల్లో నేను ఓన్లీ ఈ ఫేస్ ఒక్కటే పెట్టుకోవాలనుకున్నాను. అలాగే ఇక్కడ నాకు యాడింగ్లో ఉంది కాబట్టి సో ఈ పార్ట్ జస్ట్ సైజ్ తగ్గించుకొని ఓకే. సో ఇప్పుడు నేను ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఫోటో ఫిల్టర్, సో ఇక్కడ నాకు బ్లూ అనేది నేను పెట్టుకొని సో ఇక్కడ చూసారా బ్లూ పార్ట్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంటే నాకు ఆ పార్ట్ ఒక్కటే నాకు చేంజ్ అవుతుంది, ఇంకేమీ కూడా అందులో మనకి ఇది అవ్వదు. సో దీన్ని మరీ ఎక్కువగా అనిపిస్తే ఇక్కడ ఎడిట్ మెనూలో ఫేడ్ అనేది ఉంటుంది. సో ఫేడ్లో మళ్ళీ నేను ఇక్కడ మల్టిపుల్ ఇచ్చాను అనుకోండి, నాకు మల్టిపుల్లో ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒపాసిటీ అనేది నేను తగ్గించాను అనుకోండి, సో వే ఆఫ్ అపియరెన్స్ అనేది మనకి ఇలా వస్తుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను లైటింగ్ ఇచ్చాను. సో లైటింగ్లో ఇక్కడ నేను ఒపాసిటీ యాడ్ చేసుకుంటే నాకు ఇక్కడ రెండు కూడా సరిపోయినాయి. కానీ మిగతా ఇమేజ్కి అది అప్లికబుల్ అవ్వదు అనమాట. ఇందాక ఇమేజ్లో ఏంటంటే ఓన్లీ మనకు ఒక 2-3 మాత్రమే అయింది. బట్ ఈ ఇమేజ్కి వచ్చేసరికి ఏంటంటే సో చాలా మట్టుగా మనం కలర్ చేంజెస్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మనకి క్రియేషన్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కలర్ లుకప్ అని ఉంటుంది. ఈ కలర్ లుకప్లో ఏంటంటే మనం ఇక్కడ కూడా ఏంటంటే మనకి అసలు అపియరెన్స్ ఎలా ఉండాలి ఇమేజ్ అనేది ఇది ఇక్కడ మనకి చూసారా డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇక్కడ చూపిస్తారనమాట. డిపెండ్ ఆన్ ద కెమెరా టైప్ లాగా, ఓల్డ్ లెవెల్ లాగా, లేకపోతే ఎలాగ మనకి కావాలి అనేది మనం స్టైల్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ కలర్ లుకప్ అనేది మనం ఎక్కువగా వాడతాం. చూడండి ఇది ఒక పాత టైప్ ఆఫ్ ద ఇమేజ్ లాగా మనకి అపియరెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో మనకి ఆ ఇమేజ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఏదైతే మనకి బాగుందో అంటే మనం ఇంకా అదర్ కలర్ లెవెల్స్ ఏమి అడ్జస్ట్ చేయక్కర్లేదు.
అదే ఆటోమేటిక్గా మనకి అడ్జస్ట్ చేసి పడేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి మనకేంటంటే ఇందులో ఇంకా ఇవే కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే సెలెక్టివ్ కలర్స్ అని ఉన్నది. సో ఈ సెలెక్టివ్ కలర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కలర్ సెలెక్షన్ తీసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెడ్ని తగ్గిస్తున్నాను. ఎక్కడైతే ఆ పార్ట్ ఉందో ఆ పార్ట్లో చూసారా నాకు ఆ ఏరియా దగ్గరే నాకు మార్పు అనేది కనబడుతుంది, చూసారా. సో ఆ చేంజింగ్స్ మనం ఏమైనా చేసుకోవాలి అనుకుంటే సో ఈ ఆప్షన్ అనేది మనకి బాగా ఇక్కడ చూసారా. ఇప్పుడు నేను బాగా ఆ బ్లాక్ అనేది నేను తగ్గించుకున్నాను. సో అపియరెన్స్ అనేది మనకి ఈ రకంగా కనబడుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ని మనం ఒక డిఫరెంట్ ఫుటేజెస్ని మనం యూజ్ చేసుకుంటూ ఇక్కడ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే.